నరసరావుపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేనా సిద్ధం కార్యక్రమం నిర్వహించారు. జన సైనికుల కుటుంబాల ఆర్థిక భద్రతకు, వారి సేవలకు గుర్తింపు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ జిలానీ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కృషి వల్లే పార్టీ బలపడుతోందని తెలిపారు. క్రియాశీలక సభ్యత్వం ద్వారా జన సైనికులకు భవిష్యత్తులో భరోసా కల్పించే విధంగా పలు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకురావటం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేశారు. సేనా సిద్ధం కార్యక్రమం ద్వారా పార్టీ బలోపేతానికి మరింత ఊతం లభించిందని నాయకులు తెలిపారు. మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు మరి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారిని మరి మా అధ్యక్షులు గారు సమన్వయకర్తగా నియమించడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మొత్తం పోయిన లాస్ట్ ఇయర్ కంటే కూడా 3 రెట్లు ఎక్కువగా ఈసారి సభ్యత్వ నమోదు చేయటానికి ఆయన కృషి చేయటం జరుగుతుంది. ఈ 15 రోజులు ఇక్కడే అయిపోయిందాక ఈ చుట్టుపక్కల తిరిగి ఆయన శ్రమ కొద్దీ వీలైనంత మటుకు ఎక్కువగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రతిష్టాకరంగా తీసుకొని మరి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అత్యధికంగా రావాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మనం అందరం ఆయన నీ కృషిని ఫలించేటట్టు మనం అందరం కృషి చేస్తామని చెప్పుకుంటాను. జై హింద్, జై జనసేన. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎవరైతే కొంచెం సీనియర్ నాయకులు ఉన్నామో, శాసనసభ్యులు ఉన్నామో వాళ్ళందరూ కూడా క్రియాశీలక సభ్యత్వాలు చేసుకుంటూ, అట్లాగే కొన్ని జిల్లాలకి మమ్మల్ని ఇన్ఛార్జీలుగా పంపడం జరిగింది. ఇది జనరల్గా పార్టీస్లో జరుగుతున్న ప్రక్రియలో ఒక భాగం. అది ఈవేళ ఎమ్మెల్యేలుగా వచ్చాం, గతంలో కార్యకర్తలుగా, నాయకులుగా వచ్చాం. అంటే దాని అర్థం ఏంటంటే జనసేన పార్టీ రోజుకి పెరుగుతున్న విధానం చెప్పడం నా ఉద్దేశం. అలాగే లాస్ట్ టైం 12 లక్షల, ముందు 3 లక్షలతో స్టార్ట్ అయినటువంటి సభ్యత్వాలు అలాగే 12 లక్షలకి లాస్ట్ ఇయర్కి 12 లక్షల చిల్లర సభ్యత్వాలు చేయడం జరిగింది. ఈసారి ప్రధానంగా డబుల్ కానీ త్రిబుల్ కానీ చేద్దామన్న ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ తేడా. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉండి మేము ఎవరితో ఉన్నా సరే ఒక సభ్యత్వం చేద్దామంటే కూడా మమ్మల్ని బెదిరించే దారుల్లో మమ్మల్ని ఎప్పుడు జనసేన పార్టీ సభ్యులు లేకపోతే తెలుగుదేశం సభ్యులు ఎవరిని జాయిన్ అవుతున్నారంటే వాళ్ళు బెదిరించే దారుల్లో కూడా వెళ్ళిట్టున్నారు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. కాబట్టి ఈవేళ అభివృద్ధి ఏదైతే కూటమి ప్రభుత్వం అభివృద్ధి వచ్చినాక అందులో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ యొక్క ప్రత్యేక శైలి, దాని శైలి బట్లో దాన్ని చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అభివృద్ధి, ఒక పంచాయతీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఉన్నారు.